వెల్కమ్ టు మా జిందగీ. ఈరోజు నేను ట్రావెల్ వ్లాగ్తో వచ్చేసాను. మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి గండికోట. అసలు గండికోట ఎక్కడుంది, ఎక్కడి నుంచి ఎలా ట్రావెల్ చేయాలి అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి, ఆ ప్లేస్ ఎలా ఉంది, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అనేది చెప్తాను, వినండి. గండికోట కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో ఉంది. జమ్మలమడుగు నుండి గండికోటకి దాదాపు 15 నుండి 16 కిలోమీటర్లు వెళ్ళాలి. గండికోటకైతే మనకి ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. ఆటోలో అయితే 350 రూపాయల నుండి 450 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. బస్ అయితే సింగిల్ బస్ ఉంది, అది కూడా మార్నింగ్. దాన్ని కూడా పిల్లల కోసం, స్కూల్ కోసం అనేసి పెట్టారు. సో ఇక్కడికి వెళ్ళే వాళ్ళు మీరు మీ ఓన్ ట్రాన్స్పోర్ట్లో ప్లాన్ చేసుకుంటే చాలా అంటే చాలా బెటర్. ట్రైన్ ఫెసిలిటీ ఉండి ట్రైన్లో రావాలనుకున్న వాళ్ళు ముద్దనూరు వరకు ట్రైన్ ఉంది. ముద్దనూరు నుండి జమ్మలమడుగుకి 18 కిలోమీటర్లు. ఆ తర్వాత జమ్మలమడుగు నుండి గండికోటకి 15 to 16 కిలోమీటర్స్ చెప్పాను కదా. సో ఓన్ ట్రాన్స్పోర్ట్లో వచ్చేయచ్చు. అలానే ప్రొద్దుటూరు నుంచి జమ్మలమడుగు కూడా 25 కిలోమీటర్ల దూరంలో ఉంది గండికోట. మేమైతే బైక్లో ఇక్కడికి గండికోటకి చేరుకున్నాము. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ మేము జిప్ లైన్ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఆ రోజు వీకెండ్ కాదు కాబట్టి ఓపెన్ చేయలేదు. ఇక్కడ వీకెండ్ చాలామంది వస్తారు, టూరిస్ట్ పీపుల్ అలా. సో అన్ని జిప్ లైన్ కానీ క్యాంపెయిన్ కానీ ఇవన్నీ వీకెండ్లోనే నడుస్తాయి అనమాట. ఇక్కడ వచ్చేసి నార్మల్ క్యాంపెయిన్ 800 to 1000 రూపీస్లో ఉంటుంది. లగ్జరీ క్యాంపెయిన్ 1500 to 1800లో ఉంటుంది అనమాట. దాన్ని మనం అక్కడ ఉన్న ఫెసిలిటీని బట్టి చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే రూమ్స్ కూడా చాలా నియర్ బైలో. అండ్ ఎలా అంటే మనకి వ్యూ పాయింట్ కూడా చూడడానికి ఈజీగా, సన్సెట్ ఆర్ సన్ రైజ్ ఇలా చూడడానికి రూమ్స్ కూడా నియర్ బై ఉన్నాయి. మనం ప్లేస్ని లోపలికి వెళ్ళి చెక్ చేసుకొని దాని తర్వాత రూమ్స్ తీసుకోవడం చాలా బెటర్. మేమైతే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, ఆ కెనాల్కి ఆపోజిట్లో తీసుకున్నాము. రూమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. 1500 ఛార్జ్ చేశారు. ఇది కొత్త రూమ్స్ కాబట్టి చాలా బాగా నచ్చాయి. ఇక్కడ టెంట్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. చాలామంది అవి తీసుకొని ఫైర్ క్యాంప్ వేసుకొని ఎంజాయ్ చేసుకొని ఇమీడియట్గా వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళకైతే అది బాగా బెటర్ అనిపిస్తుంది. సో ఇది ఇలా ఉంటే ఫ్రెష్ అయ్యి మేము కోటను చూడడానికి వెళ్ళిపోయాము. ఇదిగోండి, ఇది ఇలా ఉంది ఎంట్రన్స్ అనమాట కోటది. మొత్తం వ్యూ అనేది చాలా బాగుంది. ప్రశాంతంగా చూసుకొని రావచ్చు. ఓన్ వెహికల్ ఉంటే ఈజీగా వెళ్ళొచ్చు. వాళ్ళు నడవాలి అంటే కొంచెం ఎక్కువే డిస్టెన్స్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి లోపల ఒక విలేజ్ కూడా ఉంది. చాలా ఫ్యామిలీస్ కూడా నివసిస్తున్నాయి. మీరు చూసినట్టయితే కోట ఎంట్రన్స్లోనే జుమ్మా మసీద్ అని చిన్నదిగా ఉంది. అక్కడ నుండి కోట స్టార్ట్ అవుతుంది. ఈ కోట అనేది అన్ని బండరాళ్ళతోనే నిర్మింపబడింది. ఈ ప్లేస్ అయితే గండికోటలో జైలు అంట. చూద్దాం ఎలా ఉంది లోపలికి వెళ్ళి. దీనికి చుట్టూ అయితే ఫ్యామిలీ హౌసెస్ చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా చాలామంది ఆవులు ఇలా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి మేము ఏం చేసాము. చాలా కష్టంగా ఉంది ఆ రాయిని లేపడానికి కూడా. ఇంకా మేము అక్కడి నుంచి దేవాలయం ఉందన్నమాట దగ్గరలో, దానికి వెళ్ళాము. అది వచ్చేసి మాధవరాయ ఆలయము అని అంటారు. ఇది 16వ శతాబ్దపు హిందూ ఆలయము. ఈ ఆలయాన్ని కృష్ణునికి అంకితం చేయబడిందనమాట. దానికి ఇంకో పేరు ఉంది, మాధవ పెరుమాళ్ ఆలయం అని అంటారు, లేదా మాధవరాయ స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం గండికోట బస్ స్టాప్ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట. అసలు మేమైతే సన్సెట్ టైంకి వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వీడియోలో చూసే కంటే డైరెక్ట్గా వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేచర్ గురించి అలా పక్కన పెడితే టెంపుల్ అయితే ఎంత పెద్దగా ఉందంటే చూడండి. అసలు తిరగడానికే మాకు చాలా టైం పట్టింది. అండ్ ఇంకా పిల్లర్స్ గురించి చెప్తారా, ఎంత బాగా చెక్కారంటే అసలు ఇప్పటికి కూడా ఏ మాత్రం చెదిరిపోలేదు. ఇంకా ఈ గోపురం చూడండి, అసలు 15 ఫ్లోర్స్ ఉన్నంత ఉంది హైట్. ఎక్కడి నుంచి చూసినా ఈ గోపురం కనిపిస్తుంది అనమాట గండికోటలో. నిజాం కాలంలో జరిగిన గొడవల వల్ల ఈ టెంపుల్కి సెక్యూరిటీ లేక అప్పుడు ఆ కాలంలో ఏం చేశారంటే ఇక్కడున్న ప్రధాన దేవతను, అంటే మెయిన్ దేవతను మైదుగురికి తరలించారనమాట. గర్భగుడి ఖాళీగా ఉన్నప్పటికీ దానికి అలంకరింపబడిన మండపం ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదు అని అంటారు. దేవాలయం తర్వాత నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్ వచ్చేసి జుమ్మా మసీద్. మేము అక్కడికే వచ్చేసాము. చూసేయండి ఎలా బాగుందో. ఇక్కడ నుంచి కూడా సన్సెట్ చాలా బాగుంది. ఇదైతే హైదరాబాద్లో చార్మినార్ని ఎలా అంటామో ఇక్కడున్న మసీద్ కూడా 2 మినార్లతో ఉందన్నమాట. దాంతో పోలిక ఉంటుంది అని అందరు అంటారు. ఎస్, ఫైనలీ వి రీచ్ టు ద మెయిన్ వ్యూ పాయింట్ ఇన్ గండికోట. అసలు ఈ కెనాల్, ఈ వ్యూ పాయింట్, సన్సెట్, ఆ క్లైమేట్ ఎంత బాగుంది తెలుసా. మీరు కూడా కంపల్సరీ మిస్ అవ్వకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. అసలు ఇక్కడ ప్రవహించే నది వచ్చేసి పెన్నా నది. ఈ 2 కొండలు అంటే ఎర్రమల పర్వతాలు మధ్యలో లోతైన గండిని ఏర్పరచడం వల్ల ఈ కోటను గండికోట అని పిలుస్తారు. ఇంకొన్ని విషయాలు గండికోట గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మేమైతే అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకోసేపు అలా ఎంజాయ్ చేసి నైట్ స్టేయింగ్ రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. ఆల్సో సబ్స్క్రైబ్.